Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important concept under translations and vocabulary improvement. సంకల్ప బలం, దాన్నే విల్ పవర్ అని లేక రిజాల్వ్ అని కూడా అంటారు. మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు పయనించాల్సిందే. అంటే ఇక్కడ తెలుగు ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వస్తుంది. నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అత్యవసరమైన ప్రాథమిక ఇంధనం సంకల్ప బలం అని చెప్పవచ్చు. అది మనిషి లోపల దాగి ఉండే అద్భుతమైన శక్తి. మనిషిని మనిషిగా సాధారణంగా మలిచే గొప్ప గుణం. అది ఏదైనా చెయ్యాలనే కోరిక. అది అంటే ఇక్కడ విల్ పవర్. అది ఏదైనా చేయాలనే కోరికతో పాటు దాన్ని నెరవేర్చే దృఢ నిర్ణయం, అకుంఠిత దీక్ష లేక పట్టుదల, ఏకాగ్రతతో మనస్సు శరీరం మధ్య సమన్వయంతో అన్ని ఆటంకాలను అధిగమించే సామర్థ్యం అన్నమాట. ఇన్ హ్యూమన్ లైఫ్ man has to move forward while facing numerous ups and downs. In fact, the primary field that is essential for a person to achieve his goal can be called willpower. It is a wonderful power hidden within every individual. It is a great quality transforming an ordinary person into an extraordinary one. It is not only the desire to accomplish something, but also the firm determination and unwavering perseverance to make it materialize or happen. It is the ability to overcome all obstacles through concentration and harmonious coordination between the mind and the body అంటాడు. చూసారా, ఇందులో చాలా గొప్ప కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్లో చాలా మంచి పదాలు వచ్చినాయి. ఆ పదాలకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయగలిగితే వొకాబులరీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వొకాబులరీ రాశాను. లాంగ్ వీడియోలో మీకు కొంచెం వివరణాత్మకమైనటువంటి పాయింట్లు వస్తాయి. ఇది ఒకసారి చూడండి, ఐడియా వస్తుంది. సంకల్ప బలం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.